వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మకర రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా 80% మకర రాశి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కారణం ఏమిటంటే ఒక్క కుజుడు మాత్రమే మీ రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. మిగిలినటువంటి అన్ని గ్రహాలు కూడా చాలా మంచి స్థానాలలో, యోగాన్ని ఇచ్చేటటువంటి స్థానాలలో ఉన్నాయి. కాబట్టి గోచార రీత్యా మకర రాశి వారికి ఉత్తమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎవరికైతే చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే మీకు వ్యక్తిగత జాతకంలో కూడా దోషం ఏర్పడి ఉంటుంది. అటువంటి సందర్భంలో మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని అసలు దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. మకర రాశి వారికి ఏ విధంగా ఉందంటే మీ రాశ్యాధిపతి అయిన శని రాశికి 2వ స్థానంలో, ధనస్థానంలో, వాక్స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క ద్వితీయ స్థాన సంచారం మకర రాశి వారికి ఆర్థికంగా బలోపేతం చేస్తుంది. మాట్లాడేటటువంటి మాటలు బహు ఆకర్షణీయంగా ఉంటాయి. ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా మకర రాశి వారు ఉంటారు. దాంతోపాటు మీ జన్మరాశికి 8వ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా 2వ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తులకు ఏదైతే ఇప్పటి వరకు ఆటంకాలు, అవాంతరాలు కలిగినాయో అవన్నీ కూడా తొలగిపోయి వారసత్వపు ఆస్తులు రావటానికి అవకాశం ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా తీసుకుంటే గతంలో తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందినటువంటి వారు కూడా, అనారోగ్య సమస్యలతో బాధపడినటువంటి వారికి కూడా ఈ మాసం ప్రథమ పక్షం ఆరోగ్యపరంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కుటుంబపరమైనటువంటి విషయాలలో మకర రాశి వారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరుస్తారు. భార్యా పిల్లల మీద, అంటే కుటుంబానికి కావాల్సినటువంటి ఏమిటి అనేటటువంటి విషయంలో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు. కుటుంబ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా, ఆనందకరంగా మారుతుంది. మీ జన్మరాశికి తృతీయ స్థానంలో బుధుడు, శుక్రుడు, రాహువు 3 గ్రహాలు సంచరిస్తున్నాయి. శుక్రుడు తృతీయ స్థానంలో సంచరించిన మకర రాశి వారికి చాలా అనుకూలమైన స్థానం. ఎందుకంటే శుక్రుడు మీ రాశికి, మీ మకర రాశి వారికి ఏ స్థానాలకు అధిపతి అంటే 5 మరియు 10 స్థానాలకు అధిపతి. అంటే పంచమ, దశమ స్థానాధిపతి అయినటువంటి ఈ శుక్రుడు మీ జన్మరాశికి తృతీయ స్థానంలో, ఉచ్చ స్థానంలో సంచరించేటప్పుడు 2 విషయాలలో మకర రాశి వారు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఆ 2 విషయాలు ఏమిటంటే, ఒకటి కర్మస్థానం. కర్మస్థానం అంటే అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్, ఉద్యోగ స్థానం, వ్యాపార స్థానం. ఉద్యోగ వ్యాపార స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఎగ్జాల్టేషన్, ఉచ్చ స్థానంలో సంచరించేటప్పుడు ఇప్పటి వరకు ఎవరైతే ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి ప్రతిబంధకాలు ఎదుర్కొంటూ ఉన్నారో, విపరీతమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉన్నారో ఆ ఒత్తిడి తగ్గిపోతుంది. డెవలప్మెంట్స్ అనేటటువంటివి ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి. దేనికోసమైతే మకర రాశిలో జన్మించినటువంటి వారు ప్రయత్నిస్తున్నారో, అంటే కొత్త ఉద్యోగం కోసం కానీ, లేదా మీరు చేస్తున్నటువంటి దాంట్లో ప్రమోషన్ కోసం కానీ, లేదా కొత్తగా వ్యాపారం ప్రారంభించడం కోసం కానీ, లేదా వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు, ఇలాంటి ప్రయత్నాలు ఏవైనా సరే అసలు గ్రాండ్ సక్సెస్ అవుతాయని చెప్పాలి. అలానే పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీ రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో చాలా అనుకూలతలు కలుగుతాయి. సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలు కూడా వింటారు. ముఖ్యంగా చెప్పాలంటే మిత్ర బలం బాగా పెరుగుతుంది, సోదర బలం పెరుగుతుంది, సహకారం పెరుగుతుంది, పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి, ధైర్య సాహసాలు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. కానీ ఒక్క నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఆలోచన సరైన మార్గంలో ఉండదు. బుధుడు తృతీయ స్థానంలోని, బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు. అంటే మంచి జరగటానికైనా లేదా ప్రతికూలమైన ఫలితాలు కలగటానికైనా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా కీలకంగా మారుతాయి. బుధుడు అంటే బుద్ధికారకుడైనటువంటి కుజుడు నీచ స్థానంలో సంచరించడము, మీ లగ్నం మీద అంటే మీ రాశి మీద కుజ వీక్షణం కూడా ఉండటం. ఇందాక మనం చెప్పుకున్నాం బిగినింగ్లోనే, ఒక 80% అనుకూలంగా ఉంది, 20% ప్రతికూలంగా ఉంది అని చెప్పుకున్నాం. ఆ 20% ప్రతికూలకి 2 గ్రహాలే కారణం. బుధుడు నీచ స్థానంలో సంచరించడము, 6వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు,
ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఆవేశపూరితమైనటువంటి ఆలోచనలు లేదా స్పాట్ డెసిషన్స్ కానీ తొందరపూరితమైనటువంటి నిర్ణయాలు వీటి వలన కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక వాటిని సరి చేసుకోగలిగితే మకర రాశి వారికి ఇంకెక్కడా కూడా ప్రతికూలతలు అనేటటువంటి ఉండవు. అట్ ది సేమ్ టైం పంచమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు, పంచమ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు, పంచమాధిపతి అయిన శుక్రుడు విచ్చస్థానంలో ఉన్నాడు. ఈ రెండు గ్రహాల యొక్క పరివర్తన యోగం కారణం చేత శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, గృహ నిర్మాణాది కార్యక్రమాలు అనుకూలంగా మారతాయి, స్థిరాస్తి కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే అన్ని రకాలైనటువంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్స్కి మకర రాశి వారికి ఈ మాసం ప్రథమ పక్షం చాలా చాలా అనుకూలమైన మాసం అని చెప్పాలి. అలానే మరి ఇక 6వ స్థానంలో సంచరించే కుజుడు యొక్క ప్రభావంతో ఏం జరుగుతుందంటే కొద్దిగా ఫ్యామిలీ మ్యాటర్స్లో ఆవేశం పనికిరాదు, ఆలోచనతో తీసుకునే నిర్ణయాలతో మంచి ఫలితాలు వస్తాయి. ఫ్యామిలీ లైఫ్లో డిస్ప్యూట్స్ రాకుండా, మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా కనుక కాపాడుకోగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. డే వైజ్గా పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:39 మధ్యలో ఉండేటటువంటి సమయం చాలా చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఇక్కడ మీకు ఏదైతే మీరు బలంగా చేయాలనుకుంటారో దానికి సంబంధించినటువంటి పనులన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే సమస్తమైన సుఖాలు, సంతోషాలు, భోగభాగ్యాలు వస్తాయి, మానసికమైనటువంటి ఉల్లాసం కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, స్త్రీ మూలకమైనటువంటి లాభం కలుగుతుంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారు ధైర్యంగా మీ మనసులో ఉన్న భావాన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. అంటే దైవ దర్శనం జరుగుతుంది. అంటే ధర్మకార్యాల పట్ల చాలా నిబద్ధతగా ఉంటారు. ఓవరాల్గా కనుక పరిశీలిస్తే 1వ తేదీ నుంచి 3వ తేదీ ఉదయం 6:39 వరకు బ్రహ్మాండమైన సమయం. 3వ తేదీ ఉదయం 6:39 నుంచి 5వ తేదీ ఉదయం 8:15 మధ్యలో ఉండేటటువంటి సమయం. ఇది గృహ మార్పుల కోసం కానీ, కొత్త వస్తువులు కొనుగోలు చేయటం కోసం కానీ, లేదా ఆభరణాలు కొనడానికి కోసం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. 5వ తేదీ ఉదయం 8:15 నుంచి 7వ తేదీ ఉదయం 11:50 మధ్యలో ఉండేటటువంటి సమయం. ఇది అసలు మకర రాశి వారు ఈ రోజుల్లో 5, 6, 7 ఈ 3 రోజుల్లో తీసుకునేటటువంటి ఏ నిర్ణయమైనా సరే అసలు ఫెయిల్యూర్ అనేటటువంటిది ఉండదు. అంత గొప్ప సక్సెస్ అనేటటువంటిది ఈ 3 రోజుల్లో పొందుతారు. 7వ తేదీ ఉదయం 11:50 నుంచి 9వ తేదీ సాయంత్రం 5:49 మధ్యలో స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ, గతంలో చేసినటువంటి పొరపాట్లకు ఫలితాన్ని పొందేటటువంటి రోజులవి. అక్కడ కొంచెం జాగ్రత్తలు పాటించాలి. 9వ తేదీ సాయంత్రం 5:49 నుంచి 11వ తేదీ మధ్యాహ్నం 11వ తేదీ రాత్రి 2:15 వరకు ఇది బ్రహ్మాండమైన వ్యాపార పరంగా, కుటుంబ పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. 11వ తేదీ రాత్రి 2:15 నుంచి 14వ తేదీ మధ్యాహ్నం 12:58 వరకు ఉండే సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం. ప్రయాణాలు చేయటంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి ట్రాన్సాక్షన్స్లో జాగ్రత్తలు పాటించాలి. అనవసరమైనటువంటి ధన వ్యయం చేయకూడదు. ఒక ప్రణాళికాబద్ధంగా కనుక లేకపోయినట్లయితే ఆర్థిక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఇక 14వ తేదీ మధ్యాహ్నం నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా మకర రాశి వారికి చాలా చాలా అనుకూలమైన స్థితిని, యోగాన్ని కలిగిస్తుందని చెప్పాలి. ఇవి మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.